హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లత. వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఇంకో మోడల్ హోమ్ చూద్దాం అనుకున్నాం కదా, సెకండ్ మోడల్ హోమ్. అది చూసేద్దామా మరి? నేను హౌస్ నుండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. డ్రైవ్ నేనే చేస్తున్నాను. సిద్ధు ఈ రోడ్స్ వీడియో తీస్తున్నాడు. మన జర్నీ సెకండ్ మోడల్ హోమ్కు వెళ్తుంది. ఇలా మనము ఇంకో 15-20 మినిట్స్లో రీచ్ అవుతాం అక్కడికి. ఇది మనం చూసే సెకండ్ మోడల్ హోము. ఈ హౌస్ కూడా చాలా చాలా బాగుంది. ఇది దీంట్లో ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. మోడల్ హోమ్స్ ఏంటంటే ఇంటీరియర్ డిజైనర్తో చేయిస్తారు కాబట్టి మోడల్ హోమ్స్ చాలా చాలా డెకరేటివ్గా అనిపిస్తాయి. మీకు అందులో ఇంటీరియర్ డిజైన్ ఏవైనా నచ్చినట్టయితే మీరు అమెజాన్లో కానీ స్టోర్లో కానీ వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అవన్నీ చూపిస్తున్నాను. మనము ఈ సబ్ డివిజన్కి వచ్చేసాము. మనము మోడల్ హోమ్ ఏదో చూసేద్దామా? ఇదండి ఈరోజు మనం చూసే మోడల్ హోము. చాలా బాగుంది కదా. 3 కార్ గరాజు ప్లస్ 4 బెడ్రూము, ఫ్రంట్ బాల్కనీ ఉంది దీనికి. చూడ్డానికి చాలా చాలా బాగుంది కదా. లోపల ఇంకా బాగుంటుంది. చూడండి, ఎంట్రన్స్లో కూడా చాలా ప్లాంట్స్ పెట్టారు. అలాగే పక్కన ఒక ట్రీ కనిపిస్తుంది కదా. కామన్గా అయితే 2 ట్రీస్ కంపల్సరీగా పెట్టి మనకు హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మనం ప్లాంట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఫ్రంట్లో. చూడ్డానికి ఈ ప్లాంట్స్తో చాలా బాగా కనిపిస్తుంది కదా. లోపల కూడా ఇంకా బాగుంటుంది. అది ఎలా ఉందో చూద్దామా మరి? హాయ్ ఫ్రెండ్స్, మనము మోడల్ హోమ్కి వచ్చేసాము. లోపలికి వెళ్ళి అది ఎలా ఉందో చూసేద్దాం. మనం రాగానే ఎదురుగా హాల్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి వీళ్ళు ఆఫీస్ కోసము యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది అంతా గరాజ్గా చేసిస్తారు మనకి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది ఆఫీస్ రూము. ఆఫీస్ రూమ్ ఇలా డెకరేట్ చేసుకున్నారు. ఇది మనకి బయట కనిపిస్తుంది విండో నుండి. ఇవి ఓల్డ్ స్టైల్లో ఇలా క్యాండిల్స్ అవన్నీ ఓల్డ్ స్టైల్లో చేసి పెట్టుకున్నారు. ఈవెన్ షెల్ఫ్స్ కానీ ఏవి కానీ ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి. అదే ఇప్పుడు ఫ్యాషన్, అన్నీ ఓల్డ్ స్టైల్వి అలా పెట్టేస్తున్నారు. ఈ రూమ్ అంతా ఇలా డెకరేట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మన మెయిన్ డోరు. ఇంతకుముందు మనం దాంట్లో నుండే వచ్చాము. ఇది ఫార్మల్ డైనింగు హాలు. రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ ఉంది మనకి. ఇది మనకు 4 బర్నర్ స్టవ్. ఇలా చూడండి, ఇది మనం మధ్యలో దోశ అట్లా వేసుకోవడానికి కూడా అది బాగుంది. గ్రిల్ గ్రిడిల్. ఇది ప్యాంట్రీ వచ్చేసి గ్లాస్ డోర్ ఇచ్చాడు. దీంట్లో వాల్కే ఇచ్చాడు సింక్. దాని పక్కకు డిష్ వాషర్ ఉంది. ఎక్కువ వరకు సింక్ పక్కకే డిష్ వాషర్ ఉంటుంది. కిచెన్లో చాలామంది డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటారు, వేజెస్ అలాంటివి కూడా. ఇప్పుడు మనము ఇది ఐలాండ్ ఈ ఐలాండ్కి సైడ్కి వచ్చేసి సెల్ఫ్ లాగా ఇచ్చాడు డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి.
వీళ్ళు ఇలా డిజైన్ చేశారు. ఐలాండ్కి అటు సైడ్ వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి, మనం ఏమైనా కిచెన్కి సంబంధించినవి పెట్టుకోవడానికి. క్యాండిల్ హోల్డర్స్ కూడా బాగున్నాయి కదా. యా, ఆ ప్లాంట్స్వి కూడా చాలా బాగున్నాయి చిన్నగా. యా, నాకు ఇలా ప్లాంట్స్ ఉంటే చాలా ఇష్టము. ఇది వచ్చేసి కిచెను. యా, వైట్ కబోర్డ్స్తో మనకి కిచెన్ చాలా బాగా కనిపిస్తుంది కదా. సింక్ పైన కూడా పెయింటింగ్ బాగుంది. ఇది వచ్చేసి మనకి హాలు, ఇది ఫార్మల్ డైనింగ్. ఇందులో బ్రేక్ఫాస్ట్ ఏరియా అట్లా ఈ ప్లాన్లో ఏమి ఇవ్వలేదు. ఇది వచ్చేసి వాషర్ అండ్ డ్రయర్ రూము. వాషర్ డ్రయర్ రూమ్లో మనకి కబోర్డ్స్ ఇచ్చాడు, ప్లస్ వాషర్ డ్రయర్ ఉంది. ఇది స్టెప్స్కి ఆపోజిట్లో ఉంది. ఇది హాల్కి రైట్ సైడ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అలాగే బ్యాక్ యార్డ్ డోరు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి కామన్ బాత్రూము. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి వెళ్ళే ముందు ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ బాగా ఉంది, చాలా పెద్దగా ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో నుండి మనకు బ్యాక్ యార్డ్ వ్యూ బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి డ్రెస్సర్ అండ్ మిర్రర్. యా, మనకి ఈ రూమ్ అంతా బాగా డెకరేట్ చేసుకున్నారు. నైట్ స్టాండ్, బెడ్ ల్యాంపు బాగున్నాయి కదా. అలాగే పిల్లోస్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు. ఇది మిర్రర్ ఫ్రేమ్ చాలా బాగుంది కదా. అలాగే పక్కన ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. ఈ రూమ్కు లుక్ వచ్చింది ఆ రెండింటితోని. ఇది వచ్చేసి స్టోరేజ్ రూము. యా, మనము బెడ్రూమ్ నుండి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఉంది. ఇది బాత్రూము. ఇది హార్స్ పెయింటింగ్ బాగుంది కదా. బాత్రూంలో కూడా వాల్ ఫ్రేమ్స్ చాలా చాలా బాగున్నాయి. చూడండి, ఇలా అన్నీ బాగా డెకరేషన్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి టబ్బు. ఇది రెస్ట్ రూము. యా, పైన ఈ ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. యా, మీరు చూసిన దానికన్నా డైరెక్ట్గా చూస్తే చాలా చాలా బాగుంది. ఇది స్టాండింగ్ షవరు, దాని పక్కన క్లోజెట్ ఇచ్చాడు. యా, నాకైతే మాస్టర్ బెడ్రూమ్ క్లోజెట్ చాలా చిన్నగా అనిపించింది ఇందులో. ఒక సైడ్ వచ్చేసి పికాక్ ఇచ్చాడు, ఇండియా స్టైల్లో ఉంది కదా. ఈ పార్ట్ కూడా ఇండియా స్టైల్లో లానే ఉంది కదా మనకి. ఇవి కూడా ఇండియా స్టైల్లో లాగా అనిపిస్తున్నాయి. యా, బాగున్నాయి కదా. మనము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో నుండి హాల్లోకి వెళ్తున్నాము. హాల్లో నుండి యా, మనం బ్యాక్ యార్డ్ ఎలా ఉందో చూసేద్దాం.
ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్ డోరు. మనము బ్యాక్ యార్డ్ ప్యాటియోలోకి ఎంటర్ అయ్యాము. బ్యాక్ యార్డ్ ప్యాటియోలో జస్ట్ టూ చేసేసారు. ఎండింగ్లో కొన్ని చెట్లు పెట్టుకున్నారు. ఇలా గ్రీనరీగా చాలా బాగుంది కదా. ఇలా మనము బ్యాక్ యార్డ్ నుంచి చూస్తే బ్యాక్ సైడ్ హౌస్ ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ బెడ్రూము, రైట్ సైడ్ వచ్చేసి హాలు, మనకు మెయిన్ హాలు. ఇప్పుడు మనము పైన ఎలా ఉందో చూద్దాము. కింద ఒకటే మాస్టర్ బెడ్రూమ్ ఉంది, గెస్ట్ బెడ్రూమ్ అలా ఏమీ లేదు. పైన 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, ప్లస్ మీడియా రూము, గేమ్ రూమ్ కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం మరి. ఫార్మల్ డైనింగ్ దగ్గర మనకి షాన్లియర్ సింపుల్గా చాలా బాగుంది. మనము రైట్ సైడు స్టెప్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కిచెన్. ఈ స్టెప్స్ కింద రూమ్ వచ్చేసి ఇది స్టోరేజ్ కోసము. మనం ఇప్పుడు పైనకి వెళ్తున్నాము. ఇలా మనము స్టెప్స్ ఎక్కగానే రైట్ సైడ్లో మనకి గేమ్ రూమ్ ఉంది. గేమ్ రూమ్లో కూడా టీవీ పెట్టుకున్నారు. మనకి బాల్కనీ కూడా ఉంది గేమ్ రూమ్ పక్కనే. ఇది గేమ్ రూమ్ మనది. ఈ గేమ్ రూమ్ పక్కనే ఉన్న బాల్కనీ చాలా చాలా బాగుంది. మనము అక్కడ ఈవినింగ్ కూర్చొని టీ తాగామనుకోండి, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అది ఎలా ఉందో చూసేద్దామా మరి. ఇది వచ్చేసి బాల్కనీ, మనకు ఫ్రంట్లో నుండి కూడా ఇది కనిపిస్తుంది. ఇది ఇక్కడ కూర్చొని మనము బయట బాగా కనిపిస్తుంది. ఇలా కబుర్లు చెప్పుకుంటూ మనము బయట చూసుకుంటూ హాయిగా ఈవినింగ్ కాలక్షేపం చేసేయచ్చు. ఈ గేమ్ రూమ్కు లెఫ్ట్ సైడ్న ఒకటి స్టోరేజ్ లాగా ఇచ్చాడు, మనం ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. ఇప్పుడు మనము బెడ్రూమ్స్ చూసేద్దాము. పైన 3 బెడ్రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ 3 బెడ్రూమ్స్ ఒకటి వచ్చేసి రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది మీడియా రూము. ఇది ఐ థింక్ గెస్ట్ బెడ్రూమ్ అనుకుంటాను. ఈ గెస్ట్ బెడ్రూమ్ నుండి కూడా మనకి బయట వ్యూ కనిపిస్తుంది. చాలా వెంటిలేషన్ కూడా ఉంది. ఈ వాల్ ఫ్రేమ్ వచ్చేసి కూడా ఇండియా స్టైల్లో కనిపిస్తుంది కదా. చాలా బాగా ఉంది. ఈ విండో నుండి మనం బయటకు చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి హౌసెస్ అన్నీ. చూడండి, ఇలా ఆల్మోస్ట్ 3 సైడ్స్ కనబడుతున్నాయి ఈ విండోలో నుండి.
ఇది వచ్చేసి బాత్రూము. దీంట్లో స్టాండింగ్ షవర్ అలాంటిది ఏం లేదు, టబ్ ఇచ్చాడు. టబ్బు, సింక్, టాయిలెట్. ఈ రూమ్ వచ్చేసి మన బెడ్రూమ్ క్లాజెట్. ఇది గెస్ట్ బెడ్రూమ్ది కాబట్టి చిన్నగానే ఉంటుంది. ఇది మీడియా రూము. మీడియా రూము ఇలా డెకరేషన్ చేశారు. ఈ వైట్ డెకరేషన్ పీసెస్ చాలా బాగున్నాయి కదా, డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు మీడియా రూమ్లో నుండి జాక్ అండ్ జిల్ బెడ్రూమ్స్ చూసేద్దాము. ఇది కామన్ బాత్రూము. సింక్, మనకి ఇందులో స్టాండింగ్ షవర్ ఇచ్చాడు అండ్ రెస్ట్ రూము. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి జస్ట్ మనకు సినిమా థియేటర్లో చైర్స్ లాగా ఉంది, కానీ చాలా బాగుంది. ఇది జాక్స్ రూము, బాయ్ రూము. ఈ వాల్ పెయింటింగ్ చాలా చాలా బాగుంది. ఇది బాయ్స్ది కాబట్టి బాయ్స్ గేమ్స్వి అలా డెకరేట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి జాక్స్ క్లాజెట్. ఇది జిల్ రూము. ఇది గర్ల్స్ రూము కాబట్టి గర్ల్స్కు సంబంధించిన డెకరేషన్ కలర్స్ మాత్రమే కనిపిస్తాయి మనకి ఇక్కడ. చూడండి, ఇలా డ్రెస్సర్ బాగుంది కదా, మిర్రర్ ప్లస్ డ్రెస్సర్. సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. అక్కడ నుండి విండో నుండి మనం చూసినట్టయితే మనకి బయట కనిపిస్తుంది. వెంటిలేషన్ చాలా చాలా బాగుంది ఈ రూమ్లో కూడా. పైన 3 బెడ్రూమ్స్, మీడియా రూము, గేమ్ రూము చూసాం కదా. ఇప్పుడు మనము కిందికి డౌన్ స్టేర్స్కి వెళ్తున్నాము. ఇక్కడ పైనుండి చూడండి, మన హాలు, కిచెన్, ఫార్మల్ డైనింగ్ అన్నీ చాలా బాగా కనిపిస్తాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వే కూడా కనిపిస్తుంది. కిచెన్ అంతా ఇలా కనిపిస్తుంది మనకి. ఎదురుగా వాషర్ డ్రైయర్ రూము. మనము ఎంట్రన్స్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్తే ఎంట్రన్స్ వచ్చేస్తుంది. ఇదండి మన సెకండ్ మోడల్ హోమ్ ప్లాన్. ఈ మోడల్ హోమ్ టూరు ఇలా చాలా బాగుంది కదా.
ఇది 500,000 వరకు ఉండొచ్చు, ఎగ్జాక్ట్లీగా తెలియదు. మోడల్ హోమ్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. బేస్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 500,000కి దగ్గరగా ఉంది. ఇది వచ్చేసి మన ఎంట్రన్స్కి వెళ్ళే ముందు ఇదొక ఫోటో ఫ్రేము పెయింటింగు. చూశారు కదా ఈ మన మోడల్ హోము చాలా చాలా బాగుంది కదా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీక్ మరొక మంచి హౌస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.